నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే కంగారులపై కసి తీర్చుకున్నారు. కోహ్లీ కీలక ఇన్నింగ్స్తో సెమీస్లో భారత విజయం, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశం. గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో వంతారా వన్యప్రాణుల పరిరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. తన అనుభూతులను మంగళవారం ఎక్స్ ద్వారా పంచుకున్నారు. సింహం కూనకు పాలు పడుతున్న ఫోటోను విడుదల చేశారు. ఆధిక్యంలో భాజపా అభ్యర్థి, రెండో స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. అపస్మారక స్థితిలో గాయాని కల్పన ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం. దోషులుగా తేలిన వారి అనర్హత కాలం రద్దు, తగ్గింపు వివరాలు ఇవ్వండి. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం. 1891 కోట్ల బకాయిలు చెల్లించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. 6వ మంత్రివర్గ సమావేశం. బస్సులకు యజమానులు మహిళలే. మహిళా సమాఖ్యలకు పంపిణీ చేయనున్న రాష్ట్ర సర్కారు. దేశంలో తొలిసారి మొదటి విడతగా 150 కొనుగోలు. ఆర్టీసీకి అద్దెకు ప్రతి నెల 77,220 చెల్లించిన రోడ్డు రవాణా సంస్థ. 8వ తేదీన 50 ప్రారంభం. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ అంతు లేకుండా సాగాల. ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. ఇంట్లో హింస అడ్డుకుందామా? ఇక ప్రతి నెల 1న మధ్యాహ్న భోజన బిల్లులు ప్రయోగాత్మకంగా పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాలో అమలు. సుంకాల యుద్ధం తీవ్రం. చైనాపై 20% పెంచిన అమెరికా. 10 నుంచి 15%తో డ్రాగన్ ప్రతిదాడి. కెనడా, మెక్సికోలపై 25% అమల్లోకి ధీటుగా బదిలించిన దేశాలు. కుదేలైన స్టాక్ మార్కెట్లు. అమెరికా సాయం నిలిపివేత. దిగివచ్చిన జెలెన్స్కీ. ట్రంప్తో భేటీ తీరుపై పశ్చాత్తాపం. ఖనిజాల ఒప్పందానికి సంసిద్ధత. ఒక్కరోజుతో నాటకీయ పరిణామాలు. ఆస్ట్రేలియాను కొట్టేశారు. అమెరికాపై టారిఫ్ యుద్ధం. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10% సుంకాలు విధిస్తామన్న ట్రంప్ ప్రకటనతో ఆయా దేశాలు ప్రతీకార సుంకాలకు సై అంటున్నాయి. ఉక్రెయిన్కు సాయం బంద్. ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం ఇంకెప్పుడు? స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ తరాలో వివరించొద్దు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. చట్టసభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఇలాగైతే ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది? తగిన సమయం అంటే అసెంబ్లీ కాలం ముగిసేంత వరకు అంటూ ప్రశ్నలు. రాష్ట్ర ప్రభుత్వం, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు. 1891 కోట్ల బియ్యం బకాయిలు ఇవ్వండి. సీఎంఆర్ డెలివరీ గడువును మరికొంత పొడిగించాలి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తమ్. ఇక RRR వరకు హైదరాబాద్ నగరమే. మహావిస్తరణకు ముహూర్తం ఖరారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చ. అనంతరం ఆమోదించే అవకాశం. 7,527 చదరపు కిలోమీటర్ల నుంచి 11,000 చదరపు కిలోమీటర్ల దాకా నగరం విస్తరణ. 8న ఆర్టీసీకి మహిళా సమాఖ్య అద్దె బస్సులు. 3 వీళ్లకు 1 వాళ్లకు. 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు. 3 కాంగ్రెస్కు, 1 బీఆర్ఎస్కు ఖాయం. 5వ సీటుపై ఉత్కంఠ. కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐలలో ఒకరికి ఛాన్స్. సిపిఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్. కాంగ్రెస్, సిపిఐలో ఎవరికి ఎమ్మెల్సీ స్థానం దక్కాలన్న ఎంఐఎం సహకారం తప్పనిసరి. బీజేపీ గైర్హాజరయ్యే అవకాశం. కాంగ్రెస్ చేరిన 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరి ఎలా ఉంటుందో చర్చ. టీఆర్ఎస్ రెండో అభ్యర్థిని నిలిపితేనే ఎన్నికలు. నిన్న తనఖా, నేడు వేలం. 400 ఎకరాల టీజీఐఏసీ భూముల అమ్మకానికి ప్రభుత్వం సన్నద్ధం. వేలం ద్వారా 25,000 కోట్లు సమకూర్చుకునే యోచన. గతంలో ఇవే భూములు 10,000 కోట్లకు ఐసీఐసీకి తాకట్టు. 20,000 కోట్ల భూమి 10,000 కోట్లకే తాకట్టు పెట్టడమై తాజాగా పునరాలోచన. 2 ఏళ్ల ఈఎంఐ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే సెక్యూరిటీ విడుదలకు ఓకేనా ఐసీఐసీ. గీత దాటితే ఊరుకోను. పార్టీనే ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా. ఫ్లెక్సీల్లో కాదు, ప్రజల్లో ఉండండి. గత 10 ఏళ్లు పార్టీ జెండా మోసిన వారికి ప్రాధాన్యం. కులగణన, ఎస్సీ వర్గీకరణ ప్రజల్లోకి తీసుకెళ్లండి. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఉండాలి. మెదక్ మల్కాజిగిరి సమీక్షలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. అందరినీ కలుపుకోకపోతే తప్పుకోండి. నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు పీసీసీ చీఫ్ హెచ్చరిక. వంతారాలో మోదీ జీవకారుణ్యం. గుజరాత్లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని. సాదర స్వాగతం పలికిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు. ఆశ్రయం పొందుతున్న జంతువులకు స్వయంగా ఆహారం తినిపిస్తూ ప్రాంగణమంతా కలే తిరిగిన మోడీ. ఇబ్బందుల మధ్య ఇంటర్ పరీక్షలు. నేటి నుంచి ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో మౌలిక వసతుల కొరత. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో సమస్యల తీవ్రత. ఫ్యాన్లు లేవు, ఉన్నా పనిచేయని స్థితి. ఎండ పెరుగుతున్న మరమ్మతులపై దృష్టి పెట్టని వైనం.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో 4 వికెట్ల తేడాతో విజయం సత్తా చాటిన కోహ్లీ, షమి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అంజిరెడ్డి ముందంజ, 2వ స్థానంలో నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో హరికృష్ణ. 28,000 మందికి ఓటేసుడు రాలే. అంకెకు బదులు టిక్లు, సర్కిళ్లు, పేర్లు రాసిన టీచర్లు, గ్రాడ్యుయేట్లు. 1891 కోట్ల బకాయిలు చెల్లించండి, 10 ఏళ్లుగా పెండింగ్ పెట్టారు సీఎం రేవంత్. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో 2 సార్లు చర్చలు, సీఎం డెలివరీ టైం పొడిగించండి. సీఎంతో కలిసి చర్చల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సర్కారు బడి పిల్లల్లో 40% మందికి ఫ్యాటీ లివర్. నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. 21 జిల్లాల్లో 39 డిగ్రీల పైనే ఎండ. బనకచర్లకు నీళ్లు తీసుకుంటే తప్పేంటి? సముద్రంలోకి వృధా పోయే నీళ్లపై రాజకీయాల. చంద్రబాబు, నేడు కాళేశ్వరం ప్రాజెక్టును వద్దనలేదే. తెలంగాణలో ఇంకా ప్రాజెక్టులు కట్టుకోండి, మిగిలిపోయి కిందకొచ్చిన నీళ్ళని తాము వాడుకుంటామన్న ఏపీ సీఎం. ఫిరాయింపుల కేసులో స్పీకర్కు సుప్రీం నోటీసులు. రాష్ట్ర సర్కారు, అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘంతో పాటు ప్రతివాదులకు జారీ. 22 లోపు రిప్లై ఇవ్వాలని ఆదేశం. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని కామెంట్. కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయి, రాష్ట్రాల వైఫల్యం వాటికి వరంగా మారింది సుప్రీంకోర్టు. పేదలకు మందులు అగ్గోగా దొరకట్లేదని వ్యాఖ్య. ఎల్ఆర్ఎస్లో అదమరిస్తే అక్రమాలకు ఛాన్స్. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గోల్మాల్కు అవకాశం. మహిళా సంఘాలకు 600 బస్సులు. సెర్ప్ ద్వారా కొనుగోలు చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్. అమెరికాపై చైనా టారిఫ్లు, 15% ప్రతీకార పన్నులు విధించిన డ్రాగన్. నీళ్ల ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్. ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద బార్లు. హైదరాబాద్ వెస్ట్ సిటీలో నీటి కొరత. రోజుకు 12,000 నుంచి 14,000 ట్యాంకర్ల బుకింగ్. నిరుటితో పోలిస్తే ఈ మార్చి నాటికి 50% బుకింగ్స్ పెరుగుదల. పోలవరం బనకచెర్లతో ఎవరికీ నష్టం లేదు. కరువు ప్రాంతాలకు గోదావరి వృధా నీటినే తరలిస్తున్నాం. దీనిపైన ఓ పార్టీ రాజకీయం. కాళేశ్వరం నేను ఎన్నడూ వ్యతిరేకించలేదు, గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకు శ్రీరామ రక్ష. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. భారత్ బదులా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ సేన ఘన విజయం. వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం. కోహ్లీ మరోసారి మాస్టర్ చేజ్. పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఎన్నికల్లో బీజేపీ ముందంజ. 6,900 ఒక ఆధిక్యంలో అంజిరెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గట్టి పోటీ. మజ్లీస్ ఎటు? సిట్టింగ్ సీటును తమకే ఇవ్వాలంటూ కాంగ్రెస్ను డిమాండ్ చేస్తున్న మజ్లీస్. స్థానికంలో మద్దతిస్తామంటున్న హస్తం. 2వ అభ్యర్థిని దించాలని బీఆర్ఎస్ ప్లాన్. సిట్టింగ్ సీటుకు మద్దతుపై మజ్లీస్కు ఆఫర్. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ. 1891 కోట్ల బకాయిలు చెల్లించండి, సీఎంఆర్ డెలివరీ సమయం పొడిగించండి, 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు పునరుద్ధరించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి వినతి. మహిళా సమాఖ్యలకు బస్సులు. అద్దెకు ఆర్టీసీకి బస్సుకు నెలకు 77,220 రాబడి. కొనుగోలుకు బ్యాంకుల గ్యారంటీ ఇవ్వనున్న ప్రభుత్వం. ఈ నెల 8న తొలి దశగా 150 బస్సులు. ఏకపక్ష పాలన సాగించడానికి ఇది రాజరికం కాదు. ప్రజాస్వామ్యంలో అణచివేతకు తావులేదు. ప్రజా ఉద్యమాల ఐక్యవేదిక జాతీయ సదస్సులో మీనాక్షి నటరాజన్. ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యయత్నం. నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి. 2 రోజులుగా తలుపులు తెరుచుకోవడంతో భర్తకు సమాచారం ఇచ్చిన సెక్యూరిటీ. వేలానికి 400 ఎకరాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు. కంచగచ్చిబౌలిలో లేఅవుట్. 5 విడతల్లో వేలం. 30,000 కోట్ల ఆదాయమే లక్ష్యం. కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరుతూ టీజీఐఏసీ ప్రకటన. 7న ప్రీబిడ్ సమావేశం. 15 వరకు బిడ్ దాఖలు గడువు. నెలాఖరుకు 70,000 కోట్లకు అప్పు. బడ్జెట్లో వేసిన అంచనాకు మించి సేకరణ. ఇప్పటికే 63,000 కోట్లకు చేరిక. తాజాగా 2,000 కోట్లు తీసుకున్న సర్కారు. అరవకుండా మత్తుమందిచ్చి కొట్టి గొంతు నిలిమి శిరీషను ఆమె భర్త ఆడపరిచే హత్య. ప్రేమించినట్లు నటించి శిరీష 3వ పెళ్లి చేసుకున్న వినయ్. మొదటి భార్యను కూడా ఇలాగే చంపినట్లు విచారణలో వెల్లడి. వామ్మో. అనుమానం వస్తే చాలు ఆన్లైన్ అంతా జల్లెడా. ఐటీ అధికారులకు విస్తృత అధికారులు. సోషల్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, ఈమెయిల్ ఏ ఖాతానైనా తనిఖీ చేసుకునేందుకు పవర్. కొత్త ఐటీ బిల్లులో ఈ మేరకు నిబంధనలు. పార్లమెంట్ ఆమోదిస్తే వచ్చే ఏడాది అమలు. సుంకాల యుద్ధం. అమెరికా ఉత్పత్తులపై చైనా, కెనడా ప్రతీకార పన్నులు. ట్రంప్నకు తగిన సమాధానం చెప్పి తీరుతాం ట్రూడో. సుంకాల వ్యవహారం ఒక రకంగా యుద్ధమే. వారెన్ బఫెట్. ఉక్రెయిన్కు సైనిక సాయం నిలిపివేత. అమెరికా నిర్ణయం తక్షణం అమల్లోకి. రష్యాతో చర్చలకు సిద్ధపడితే నిర్ణయం వెనక్కి. అది కూడా ట్రంప్ నిర్ధారించిన తర్వాతే వైట్ హౌస్. ట్రంప్ నేతృత్వంలో నడుస్తాం. ఖనిజాల ఒప్పందానికి సిద్ధం. తొలుత గగనతలంలో శాంతి. ఎక్స్లో జెలెన్స్కీ ప్రకటన. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.